టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ చంద్రబాబు సైకో శనిగాడని, ఆయన పదవిలో ఉన్నంతకాలం రాష్ట్రం కరువుతో అల్లాడిపోయిందని నాని విమర్శించారు. ఎన్టీఆర్ను చంపిన బాబు, బాబాయిని చంపిన జగన్ అని విమర్శించడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని ఎంత విమర్శించినా, ఎన్ని తిట్లు తిట్టినా సహిస్తామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం సహించబోమని నాని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినటువంటి 20 రోజుల్లో నేను తెలుగుదేశం పార్టీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలిశాను. దేనికి? నాకు చంద్రబాబు నాయుడికి పర్సనల్గా ఏం గొడవ లేదు. నేను తెలుగుదేశం పార్టీలో దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కుట్రలు చూశా. ఎన్టీ రామారావుని దించడానికి లక్ష్మీభారతిని అడ్డం పెట్టి, ఎన్టీ రామారావు నీచుడు, శ్రీలోలుడు, ఎన్టీ రామారావు ఉంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి దొంగ మాటలు చెప్పి రామోజీరావు, రాధాకృష్ణ, ఈ చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు బోళ్ళవాళ్ళు, వాళ్ళకి కళ్ళకప్పడం తెలియదు. వాళ్ళని రెచ్చగొట్టి రామారావు మీదకి ఆయనకి వ్యతిరేకంగా తీసుకొచ్చి రామారావుని పైకి పంపించేశాడు. పార్టీ కొట్టేశాడు, పదవి కొట్టేశాడు. అయిపోయింది. పార్టీ కోసం, పదవి కోసం పిల్లనిచ్చినటువంటి మామూలు చంపేశావు, వదిలేశాడా? ఎన్టీ రామారావు పిల్లలకు మొదలెట్టాడు. ఇక ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎవడన్నా పోటీ వస్తాడేమోనని చెప్పి ఏం చెప్తాడు? ఎన్టీ రామారావు పిల్లలు తాగుబోతులు, తిరుగుబోతులు, వాళ్ళకి కనీస పరిజ్ఞానం లేదు, దేనికి పనికి రానటువంటి చౌట దద్దలమ్మలని చెప్పి ఇదే ఏబిఎన్, ఇదే ఈటీవీ, ఇదే గ్యాంగ్తో వాళ్ళని కూడా ఇంటికి పరిమితం చేశాడు.